ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కొనసాగుతుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఏపీ సీఎంకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం, అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్కి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, ఏదైతే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంగా అయితే సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ పర్యటన అయితే ఉంది. అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు దావోస్ కి చేరుకున్నారు. ఏదైతే జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకి అయితే స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ వీళ్ళంతా కూడా మర్యాద పూర్వకంగా కలిసి అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగన్ ఎవరైతే ఉన్నారో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్, వీళ్ళంతా కూడా బ్యాంక్ గ్రూప్ ఆఫ్ ప్రెసిడెంట్ అజయ్ బంగా వీళ్ళంతా కూడా కలిసి అక్కడ రిసీవ్ చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి జ్యూరిచ్ ఎవరైతే ఉన్నారో విమానాశ్రయంలో తెలుగు ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలికారు. యూరోప్ లోని మొత్తంగా చూసుకున్నట్లయితే 20కి పైగా దేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగు ప్రజలంతా కూడా ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తల్ని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే పెట్టుబడులు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారో దీంట్లో పెట్టుబడుల సాధనగా దావోస్ పర్యటన అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రికార్డు స్థాయిలో ప్రతినిధులు హాజరవుతారని కూడా అంచనా ఉంది. అయితే దీంట్లో సుమారుగా 130 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు అయితే హాజరయ్యే అవకాశం ఉంది. దీంట్లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సుకు హాజరు కానున్న సుమారు 60 దేశాల వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు వీరంతా కూడా హాజరవుతారని చెప్పి మనకు సమాచారం ఉంది. అయితే దీంట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు భారతదేశం నుంచి ఏదైతే ఉందో 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరైన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రముఖ కంపెనీ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానుండడంతో రాష్ట్రంలో పెట్టుబడులకు అయితే లక్ష్యంగా పూర్తి స్థాయిలో వివరించేలాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే దీంట్లో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్, బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు సాధించేలాగా అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు టూరిజం, అదేవిధంగా హాస్పిటాలిటీ, అదేవిధంగా విద్య, వైద్యం వంటి రంగాలలో కూడా పెట్టుబడుల పైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఎవరైతే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా అయితే ఈ సర్కార్ కూడా పెద్ద ఎత్తున వీటన్నిటికీ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. అయితే వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఏదైతే తెచ్చిన పాలసీలను అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు వివరించి సీఎం బృందం మొత్తం మీద పెట్టుబడులు అయితే అమరావతికి తీసుకొచ్చే దిశగా అయితే పనిచేస్తుంది. అయితే దీంట్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామనే ఈ అంశాన్ని కూడా పారిశ్రామికవేత్తల దృష్టికి పెద్ద ఎత్తున తీసుకువెళ్లే ఆలోచన కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏఐ నిపుణులను సిద్ధం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకుంటున్న చర్యలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేసేలాగైతే అడ్వాన్స్ టెక్నాలజీ స్కిల్లింగ్ కోర్సులను నిర్వహిస్తున్నామని కూడా ఇప్పటికే వెల్లడించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే 50,000 మంది అడ్వాన్స్ టెక్ ఏదైతే ఉందో క్వాంటమ్ స్కిల్లింగ్ కోర్సులకు కూడా శిక్షణ నమోదు చేసుకుంటున్నారు. అయితే పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా చేయనుంది రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.